నా గురించి పేపర్లో రాస్తావా? నేను మాఫియా కింగ్నా, సిటీలో ఉంటున్న వీరప్పన్న. అవన్నీ నిజాలనుకుని జనం నమ్మేసి నన్ను ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో చేసేస్తే దేశానికి ఎంత అప్రతిష్టరా! రక్షించండి, కాపాడండి, రక్షించండి. ఎవడ్రా నిన్ను రక్షించేది? ఉన్నాడు మిస్టర్. రండి సార్. సైడ్ 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 తప్పగామా. నువ్వు దొంగతనాలు మానేసి పోలీస్ ఎప్పుడయ్యావురా? అది మోసపోయావు మిస్టర్. నువ్వు ఆయన్ని దొంగే అనుకుంటున్నావు కదూ? అనుకోవడం ఏంటి, వాడు దొంగే కదా. కాదు, నీలాంటి వాళ్ళని పట్టుకోవడానికి దొంగలా నటిస్తున్న అంకుశం రాజశేఖర్. ఏం సార్ చూస్తున్నారు? వెళ్ళండి. అటు కాదు, ఇటు. పబ్లిక్ ముందు కొడితే బాగోదు. మమ్మల్ని క్షమించి వదిలేస్తున్నాను. పారిపో. నేను పారిపోవాలా? ఈశ్వర్ కూడా మేమే పారిపోవాలా? లేదు, ఈసారి నువ్వు చచ్చిపోవాలి. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. 46 46. ఏం సార్ ఇది? మీరు కొడితే వాడు పడిపోవాలి కానీ వాడు కొడితే మీరు పడిపోవడం ఏంటి? మీరు తగిలితేనే వాడు పడిపోయాడు. ఒక్కటి కొట్టారంటే గింగిరాలు తిరుగుతాడు. కొట్టండి సార్. కేసు అవుద్దేమో. సార్ కొట్టే కేసులు అవుతుంది. కొట్టండి సార్. ఏంట్రా అలా కళ్ళప్పగించి చూస్తున్నారు? నువ్వింత దొబ్బుకున్నవాడంత బక్కకున్నాడు, ఎట్లా కొడుతున్నా నా సంజాయితలే. చెత్త నా గాడిదిల్లారా. ఆ బక్కొడితో మనం తన్నులు తింటే రేపటి నుంచి సిటీలో తలెత్తుకొని తిరగలేము. వెళ్ళండి. అయ్యి బాబా, ఎంత రక్తం వచ్చేస్తుందో. నమస్కారం సార్. 49 49 లెక్కలు మాకొచ్చు. అయ్యి బాబా, ఎంత రక్తం గారిపోతుంది. బీ పాజిటివ్ కదా. పిచ్చోడా, పౌరుషం రావడం కోసం సారే బ్లడ్ వచ్చేలా కావాలని కొట్టించుకున్నారు కదా సార్? అవును. చూసావా? చూడండి సార్, మీ రక్తం కళ చూడండి. ఆవేశం తెచ్చుకొని వాళ్ళంతా చూడండి. Arrest them all!
నమస్తే సార్. 50 ఇది డబ్బుల కోసం కొట్టిన చెల్లియుడు కాదురా. ఈ పరశురాముడు ఉన్నాడని బండేజ్ చేసిన చెల్లియుడు. కమ్ ఆన్ ఫాలో మీ. వెల్ డన్ మై బాస్, వెల్ డన్. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు. ఏంటండి అలా చూస్తున్నారు? మిమ్మల్ని ఒకటి అనొచ్చా? అనండి. ఐ లవ్ యూ. నేను ఒకటి అనొచ్చా? నేను ఐ లవ్ యూనే. మంచి సందు చూసుకొని భలే బెదిరిస్తున్నావయ్యా. పద, మీ అందరికీ గుడ్ న్యూస్. రాజా గజపతిరావు గారు వస్తున్నారు. మళ్ళీ మనం అంతా కలిసి ఓ 2 రోజులు ఫ్యామిలీ నాటకం ఆడబోతున్నాం. వేళాకోళంగా ఉందేరా? హీరో లెవెల్లో బతుకుతున్నాడిని నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను రా? రేయ్, మళ్ళీ ఇలాంటి ఏదో ప్రపోజల్స్ పెట్టావంటే మక్కలు ఎరగొడతాం. విరగొడతాను కాదు, విరగొట్టి పారేయండి. మీ కోపిక లేకపోతే నేను మాజీ సపోర్ట్ చేస్తాం. మొన్న చేసిన వెధవ పనికి నానా పెంట అయింది. అవును, మా వారు ఎక్కడ వదిలేస్తారోనని ఎంత భయపడిపోయాను. ఇదిగో ఏమండి, చెయ్యమంటే రాజీనామా చేస్తాను గాని నేను మట్టు ఒప్పుకోను. మొన్న బొట్టు పెట్టుకుని ఇంటికి వెళ్తే మళ్ళీ పెళ్లి చేసుకున్నామని నా కొడుకు కోడని నిలదీసి అడిగారు. సత్య చావైంది. బాబు నన్ను మాత్రం మళ్ళీ రొంపులోకి ఇరికెందుకండి బాబు. పెళ్లి చూపులకు వెళ్ళిన వాళ్ళు నోరు మూసు కూర్చోవచ్చు కదా. మాది ఆదర్శవంతమైన ఉమ్మడి కుటుంబం అని, రాజమండ్రిలో మాది లంకంత కొంపని, మా ఇంటికి రండి బాబో అని ఎవరు నోటుకు వచ్చినట్టు వాళ్ళు ఊరకొక్కలు వాగారుగా. ఇదిగో ఇప్పుడు దిగుతున్నారు. తీరా దిగాక మనది డ్రామా కంపెనీ తెలిస్తే కోనవరం రేవులో కాళ్ళు చేతులు లేని వాళ్ళు చాలా మందిని చూశారు కదా. చిన్న చిన్న తప్పులు చేసినందుకే వాళ్ళకి ఆ పార్టలు తీసేస్తే మనం చేసిన తప్పులకు మీ బ్యూటిఫుల్ బాడీస్ లో ఏ పార్టలు తీస్తారని ఊహించుకోండి. తప్పగానే వెదలారా. తోదులు పిన్నీసులు దువ్వెన్లు రిబ్బన్లు బిళ్ళారి అద్దాలో. తోదులు పిన్నీసులు దువ్వెన్లు రిబ్బన్లు. నాన్న మమ్మీ. ఇప్పుడు మనకి ఏ కనెక్షన్ లేదు. ఆయన అమ్మ కళ్ళు లేని కబోది బాబు. అవును బాబు, పైసా ధర్మం చేయి బాబు. పైసే ఇదిగో 5 రూపీస్. పెళ్లి చూస్తే సూపర్ గా ఉంది. కళ్ళెలా పైన గజపతిరావు గారు పీకించేశారు నాయన. అలాగా, లేకపోతే నేనే కీప్ చేసేవాడు. చచ్చినోడా. ఏడు పాపేసి 2 రోజులు యాక్ట్ చాలు గజపతిరావు వెళ్ళిపోతారు. నిజంగా 2 రోజుల్లో వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతారయ్యా. ఏం చేస్తాం, ఎలాగోలా సర్దుకుందాం. ఏమండి, మా గ్రేసీని ఎలా మేనేజ్ చేయాలో ఈ టెన్షన్ లో నాకేం బాధపడడం లేదు. ఏదైనా ఒక ఐడియా ఇవ్వండి. ఇంటికి వెళ్ళి మీ ఆవిడ పక్కలో పడుకో. రోజు చేస్తున్న పనేదే కదా. కరెక్ట్. ఇవాళ కూడా పని చేయి. అర్ధరాత్రి ఫోన్ చేస్తాను, నువ్వు మటుకు తీకు. కంపెనీ పని మీద అర్జెంట్ గా హైదరాబాద్ క్యాంప్ వెళ్ళాలి. సామాన్ రాత్రి వెంటనే బయలుదేరమని అరుస్తా. నువ్వు కొంచెం మొండికి మీ ఆవిడ బతి వెళ్తుంది. అప్పుడు నువ్వు వచ్చేసే. అర్థమైందా? మన ఇల్లు బ్రహ్మాండంగా ఉంటుందని కోతకు వచ్చాం కదా, అలాంటిది మన ఊళ్ళో ఎక్కడుందో వెళ్ళి ఎక్కండి. అమ్మో టైం లేదు, వెళ్ళి ఎక్కండి. ఈ రాత్రి పూట ఈ రాజమండ్రిలో ఎవడిస్తాడు అద్దెకిళ్ళు? ఆ మేడ ఖాళీగా ఉంటుంది. ఈ ఆల ఎవడు ఏ టైప్ లో వస్తాడో నేను చూస్తాను, ఆడి పని చెప్తాను. ఏమండి, మీ వీధిలో మేడలు ఏమన్నా అద్దెకున్నాయో అని అడుగుదామని వచ్చాం. ఓహో, ఈ ఆలు ఈ టైప్ లో వచ్చారన్నమాట. ఏమండి, అలా కిటికీ వెనకాల ఉండిపోన్నారైతే ఓ పాలు లోపలికి రండి. ఎంత రెస్పెక్ట్, ఎంత రెస్పెక్ట్. రాయల్ ఫ్యామిలీలా ఉంది. పదండ్రా. ప్రేమతో పిలిచి పచ్చడి కింద కొట్టించాడు. ఈ రాజమండ్రిలో ఎంత వెతికినా ఒక ఇల్లు కూడా అద్దెకి దొరకదేంటి? సూట ఇల్లు ఉందిరా. సుందరమ్మ కంపెనీ పెట్టింది ఇంట్లోనే కదా, డైలీ కస్టమర్స్. మనం బ్రాతుల కంపెనీలో కాపురం పెట్టిపోతున్నావా? లేట్ చేస్తే ఇల్లు కూడా పోతుంది. పదండి. ఇల్లు కోసమేనా? అవునండి, చాలా అర్జెంట్ కావాలి. చూడండి, ఒక్క నెలకైతే ఇవ్వగలను. ఆ తర్వాత సుందరమ్మ కంపెనీ వచ్చేస్తుంది. ఇప్పటికే టైం అయిపోయింది, ఒప్పేసుకుందాం. అది కాదు, బ్రాతుల కంపెనీ అంటున్నాడు ఏదో. కరెక్టే కదా. అబ్బా, వెళ్ళినంతకు ముందు అక్కడ చూసినట్లేదు. కొత్తగా కంపెనీ పెట్టబోతున్నారేమో బాసు. మరి కొత్తగా కంపెనీ పెట్టేటప్పుడు ముందుగా మనల్ని కలుసుకుని పెర్మిషన్ తీసుకోవాలా వద్దా? కరెక్టే అనుకో, నువ్వు ఎదవని ముందుగానే వాళ్ళకి తెలిసిపోయిందేమో. లవ్లీ లవ్లీ సర్వీస్. లవాల్ వారే వా.
Love 5. 5 love. 5. Oh, terrific, KK, terrific. 5-7. Tathai. 5-8. 9-5. Lovely. Thank you. అమ్మో నా నడురో. హలో. అమ్మా. తువ్వాలు. ఏదో ఒక జోక్ వేస్తావుగా, ఏయి రాదు. ఇదేమిటి? నాట్య కవులకు వందనములు. నాట్య కవులా? వాడేవాడు? మేము ఒట్టి నాట్యం చేస్తాం, పాఠాలపు చెప్పినట్టు చేస్తాం, కానీ దానికి కవిత్వం జోడించి అమ్మో బ్యాడ్మింటన్ లో భరతనాట్యం, భరతనాట్యంలో బ్యాడ్మింటన్ కలిపి ఇలా జుగల్బందీ చేయటం నేడే చూశాను. జోహార్లు. అదే బాసు కుట్టి పసిపిల్ల కదా, దాన్ని కొంచెం హ్యూమర్ చేద్దామని. అమ్మా లవ్ ఆల్. లవ్ 15. Love 30. Love 40. Hey, gay! అయ్యో, నిజంగా నడుం పట్టేసిందా? సారీ, కామెడీ చేస్తున్నారు అనుకున్నాను. మరే ఇంతవరకు కామెడీ చేసింది నేను. ఈ పొరుణ్ వేదనయుండు ఒక ఫస్ట్ క్లాస్ మరణ్యుండు. బామా డోంట్ టాక్ నాన్సెన్స్. అబ్బా వినండి, దీనికో చిట్కా ఉంది. మా కేరళ భాష సంగుండి మీద నేర్పించారు. నొప్పి చేత్తో తుడిచినట్టు పోతుంది. కేరళ వైద్యమా? అమ్మో ఆగండి. బామా అయ్యో, ఉండండి. బామా అబ్బా, ప్లీజ్ ఉండండి. వద్దు బామా, వద్దు. ఉండండి. బామా ప్లీజ్, బామా ప్లీజ్, బామా బామా ఇదిగో బామా నా మాట విను. వద్దు, ఇదిగో ప్లీజ్. వారే వా, క్యా బాత్ హై, శభాష్. పోయిందే, ఇట్స్ గాన్. నో పెగిరిపోయింది. థ్యాంక్ యూ బామా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చిట్కాలో చిక్కుందండోయ్. నడుం విడితే చేతులు పట్టేస్తాయి. మా సంగుండి గారు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఎలా? డాక్టర్కి చూపించాల్సిందే. అందాక నేను తినిపిస్తాలేండి. రేపు నుంచి నేను ఉండనుగా, మీ బాస్ కుట్టి వచ్చి తినిపిస్తుంది. నీకు వెనక నుంచి ఎలుగు బంట్లో పట్టుకోవడం, గట్టిగా నొక్కడం ఆ సంగుని గాడు ఎలా నేర్పించాడు? నీ మీద చేసి చూపించాడా?
నారాయణ. హాయ్. అంటే నువ్వా అని అంత ఆశ్చర్యంగా అడుగుతావేంటి బావా? బావా ఏమిటి వరుసలు కలుపుతున్నావు? నేనెవరనుకుంటున్నావు? ఇంకెవరివి? కొన్ని కోట్ల రూపాయలకి వారసుడివి, ఈ ఎస్టేట్ కి యజమానివి, మేజర్ చిన్నరాజావి. మేజర్ చిన్నరాజా? ఆయన ఎవరు? నువ్వు బాగా పొరపాటు పడ్డావు. నేనెవరో తెలుసా? నేను మిస్టర్ శ్రీమన్నారాయణ, క్లర్కు, లక్ష్మీ బ్రాంచ్, బ్యాంకు మెయిన్ బ్రాంచ్, జీతం 3000 రూపీస్. అనుకున్నా, నేను అప్పుడే అనుకున్నా. మొన్నేమో ఉడిపి హోటల్ మేనేజర్ అన్నావు, నిన్నేమో చిత్తూరు ఎమ్మెల్యే భక్తవత్సల నాయుడు అన్నావు, ఈ రోజేమో బ్యాంక్ లో క్లర్క్ అంటున్నావు. బాగుంది బావా, చాలా బాగుంది. వారం రోజుల క్రితం మెట్ల మించి పడిపోయిన దగ్గర నుండి షాక్ లో పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నావు బావా నువ్వు. పిచ్చా? నాకు పిచ్చా? నన్ను చిన్నరాజు అంటున్నా మీకే పిచ్చి. అయితే నువ్వు చిన్నరాజావి కాదా? కాదు కాదు కాదు. ఈ చేతి మీద పేరు ఎలా వచ్చింది మరి? ఇదెవరు రాశారు? ఎవరు రాశారేంటి? నువ్వే పచ్చబొట్టు పడిపించుకున్నావు. ఇదంతా అబద్ధం. నేను చిన్నరాజానే కాదు, నువ్వెవరో నాకు తెలీదు. మరి నన్ను చూడగానే లత అని ఎందుకు పిలిచావమ్మా? ఎందుక? ఒక పిచ్చి విధవా నీ ఫోటో నాకు చూపించి లతని రమ్మంటోంది అని వాయించి పెట్టి వదిలాడు. ఆ బఫూన్ గాడు, ఆ లోఫర్ గాడు నా చేతికి దొరికితేనా? బ్రేక్ఫాస్ట్ రెడీ. వీడే నేను రాను. నిన్నేమో క్రికెట్ ప్లేయర్ అజారుద్దీన్ అని చెప్పి బ్యాట్ తోటి ఫట్ పని మొహం మీద కొట్టావు. ఇప్పుడు అక్కడికి వచ్చారంటే దేంతో కొడతావేమో బాబోయ్. ఈ పేటకు నేనే మేస్త్రి, మీరు పేదల బావలో ఏమాటాడుతున్నారా? గోళీలాట ఆడుతున్నావు. వారిని గోళీలాట, తొక్కుడు బిల్ల, బిల్లంగోనే, వంగుడు దూకుడు ఇవన్నీ కన్నంబకాలు ఉన్నట్టు ఆటలు రా. అయితే క్రికెట్ ఆడుకోమంటావా? ఆడతావు క్రికెట్. మన ఊర్లో పిచ్ ఎక్కడుంది కాబట్టి గిచ్చులాట ఆడుకో. గిచ్చుళ్ళా? అదెట్ట ఆడుకోవాలి? వెరీ సింపుల్. అందమైన అమ్మాయి అలా వెళ్ళిపోతున్నప్పుడు వెనక నుంచి వెళ్ళి టైర్ కసక్కిని గిచ్చడం. వారిని ఎంకమ్మా, టైర్లు కార్లు కొంటాయి కానీ అమ్మాయిలకి ఎందుకు ఉంటాయి? ఓరి కాకరకాయ మొహోడా, ఇది నడువు అనుకో. ముందుకు పెరిగితే బొర్ర, వెనక్కి పెరిగితే టైరు. ఓ సదేనా? టైర్లు మా అత్తమ్మ కూడా ఉన్నాయి. అరే బామ్మర్ది, టీచర్ అమ్మ కూడా టైర్లు ఉంటాయా? నీది సైకిల్ టైర్ రేంజా? మరి టీచర్ అమ్మ రేంజో? టీచర్ అమ్మ రేంజు అడిగడిగో. అరే బామ్మర్ది, రవణ గోడ దూకుతున్నాడేంద్రా? అది గోడ దూకడం కాదు, అదో రకమైన ఆట. ఆ ఆట పేరేంటి బామ్మర్ది? జంప్లింగ్ ఆట. నువ్వు ఇక్కడ చేస్తున్నా, వెళ్ళిపో. ఇదిగో అరిచి గోల్ చేసావో రేప్ చేస్తా. 5 నిమిషాలు అట్టాగే ఉంటే ఇడిసిన చీర కూడా చూడకుండా వెళ్ళిపోతా. నువ్వు మనిషివా పశువా? శిశువు అనుకుని నీ పన్ను చూసుకో. మర్యాదగా నువ్వు బయటకు నడు. ఎక్కువ మాట్లాడితే తిరిగి చూడాల్సి వస్తుంది. జాగ్రత్త. నేను కూడా స్నానం చేద్దామని. అరే బామ్మర్ది, స్పాట్ సూపర్. రాంబాబు, ఒరే రాంబాబు, నా మురుగులు ఎవరో కాజేశారా? ఏంటి మావ నా వైపు చూస్తున్నావు? నేను కానీ కొట్టేశానా? నువ్వు కాకపోతే ఇంకెవరు కొట్టేస్తారాలుడు? నువ్వు నోరుమోయి. ఒరే బాబు, నా బంగారు మురుగులు ఎవరో కాజేశారా? అలాగే అసలు ఏమైందంటే ఈ రోజు నీ తట్లో నిన్ను చూశాక నా కళ్ళ వెంట నీళ్లు తిరిగాయనుకో. ఎందుకురా, నేను బాగానే ఉన్నాగా. అదేనే, ఆడ ఖైదీలకు బేడీలు వేసినట్టు అరిగిపోయిన ఆ మురుగులు వేసుకుని ఎంతకాలం తిరుగుతావు? అందుకే 2 తులాల బంగారం ఎక్కువేసి వాటిని పెద్దవి చేయమని టైలరింగ్ షాప్ దగ్గర ఇచ్చాను. ఓహో, టైలరింగ్ షాప్ లో మురుగులకు కూడా తొడుగులేసి కుట్టి పెద్దవి చేస్తారా అల్లుడు? మావా, ప్రతి దాంట్లో నువ్వు వేలు పెట్టేవనుకో.
చాలే ఊరుకో. నీ ముద్రాష్ట్ర ప్యాకెట్ కోసం నా మురుగులు తీసుకెళ్ళి అమ్ముకుంటావంట. మీ తాతయ్య పోయాక మా పుట్టింటారు 7 కాసులు బంగారం పెట్టి చేయించారు ఆ మురుగులు. అవి తీసుకెళ్ళి నువ్వు అమ్ముకున్నావు. నీ తల్లో పేలుపడ, నీ మొఖానికి అందరిగలుగుంటా. ఇంకా తిట్టు. మురుగులు అమ్ముకుంటాడా? మురుగులు యారా, నా బాబుని తిడితే నీకు సంతోషంగా ఉంది కదా? నీ నాలికి నక్కల బేక, నీ నోరు పడిపోను. గవిడి గేదల్లా ముఖం చూడరా. అవును బామ్మ. ఆటగాడి చచ్చినాడు. యారా, నీ పెళ్ళం నగలేమన్నా తీసుకెళ్ళి అమ్ముకున్నాడా నా బిడ్డ? నీ నోరు పడ, నీ సిరుసు పగల, నిన్ను వల్లకాట్లో పెట్ట, నీ దినం చెయ్యా. నీ పెళ్ళంతాడు పెట్టెక్కిన తెగ, ఈడమ్మ కడుపు మాడి మశానమైపోను. అయ్యా, బాగా తిట్టానా? బాగా తిట్టేవే. అయ్యా, నీ కోసం చాపులు ఇప్పుడు వేయించి పెడతా. తొందరగా వచ్చే. నేను పదమమ్మ. Shaka like a talk to me, babe. Gabba gabba hot, beep beep beep, da 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 low.